నమస్తే శివాబి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం. ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ కు నివాళులర్పించిన అనంతరం తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్. అడుగడుగున జన నీరాజనం. సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి. గూడూరులోని సనత్ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలతో మాట్లాడి పార్టీని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్. నాలుగున్నర ఏళ్లుగా కనిపించని నెల్లూరు నగరం ఇప్పుడు కనిపించిందా? నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అభ్యర్థి నారాయణపై ధ్వజమెత్తిన వైకాపా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. దివ్యాంగులకు ప్రతి నెలా నిత్యావసర వస్తువులు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు సరుకులు అందజేసిన రోటరీ క్లబ్ వెస్ట్ ప్రతినిధులు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపలపాయ నుండి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించి తల్లి విజయమ్మ ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర బుధవారం నుండి ప్రారంభమైంది. ఇడుపులపాయ నుండి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి నుండి ఇడుపులపాయకు చేరుకున్న జగన్ తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా హాజరై ముద్దు పెట్టి ఆశీర్వదించారు. యాత్రకు సాగనంపారు. మొదటి రోజు బస్సు యాత్రకు ప్రజలు పోటెత్తారు. ఆయా ప్రాంతాల నుండి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బస్సు యాత్రలో బయలుదేరిన జగన్ కు దారి పొడవుతా ఘన స్వాగతం పలికారు. సెల్ఫీ తీసుకునేందుకు యువత పోటీ పడ్డారు. ఈ బస్సు యాత్రలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని, రాబోయే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ కోరారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. గూడూరులోని సనత్ నగర్ లో తదితర ప్రాంతాల్లో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. స్థానికులు మేరుగ మురళీధర్ కు ఘన స్వాగతం పలికారు. వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా అమలు చేశారన్నారు. కుల మతాలకు అతీతంగా పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించిన ఘనత ఆయనదేనని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే వీలుంటుందని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని ఆయన వివరించారు. ప్రీతం నాయకులు జనరంజక పాలన అందిస్తున్నటువంటి గౌరవనీయులు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి ఈరోజు కష్టకాలంలో విడగొట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో కష్టాలు నష్టాలు చూసి సంకల్ప బలంతో ఇచ్చినటువంటి నవరత్నాలను పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకొని మమ్మల్ని అందరినీ ఏ కాన్స్టిట్యున్సీలకు ఎవరెవరు పోటీ చేస్తారో మా భవిష్యత్తును ప్రకటించి ఈరోజు ఆయన ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. అంతకు మించిన శుభముహూర్తం లేదని చెప్పి నేను కూడా ఈరోజు నేను నివసిస్తున్న గూడూరు సనత్ నగర్లో అందరినీ కుటుంబ సభ్యులందరినీ సనత్ నగర్లో ఉండే వాళ్ళందరినీ కుటుంబ సభ్యులుగా భావించి గూడూరు వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే, నియోజకవర్గంలో ఇక్కడ అందుబాటులో ఉంటాను కాబట్టి ముందుగా వీళ్ళని కలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా గొప్పగా జగనన్నని ఆదరిస్తూ ఉన్నారు. అదే రకంగా కాన్స్టిట్యున్సీలో కూడా రకరకాలు వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు అని రకరకాల మాటలు మాట్లాడారు. ఎక్కడ కూడా క్యాడర్ చెప్పు చెదరలేదని మీకు తెలియజేస్తున్నాను. చేస్తారు మళ్ళీ మా దగ్గర చేస్తున్నారు, వాళ్ళ దగ్గర చేస్తారు మళ్ళీ తిరిగి వచ్చి మా దగ్గర చేస్తున్నారు. అంతే తప్ప ఎక్కడ కూడా పార్టీ 100% బాగుంది. లాస్ట్ ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్ జగనన్న మాట ప్రకారం సంక్షేమాలు ఇచ్చారు కాబట్టి ఆయన మాట నిలబెట్టే వ్యక్తి అని ఎంతో
ఆతృతతో ఎదురు చూస్తున్నారు. రేపు ఉగాది రోజున ఇంకేం ప్రకటిస్తారు? పేదరికానికి ఆయన చెప్పే మాట చాలా గొప్పగా మాకు ఆదరణ దొరుకుతుంది. చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడవుతున్నాయి. మా భవిష్యత్తుకి ఒక మంచి మార్గం అవుతుంది. పేదరికంలో మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం, పేదరికం నుంచి బయటేసే వ్యక్తి మాకు వచ్చాడు, భవిష్యత్తు చూపించే వ్యక్తి మాకు వచ్చాడు అని గొప్పగా ఎక్కడికి వెళ్ళినా మంచి ఆదరణ దొరుకుతుంది. వెళ్ళిపోతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. తొందరగా ఎలక్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. జగనానికి రుణం తీర్చేసుకుందాం ఓటేసి, రెండోసారి ఆయన వచ్చేస్తే మనకు ఏ ఇబ్బంది లేదని ఆతృతగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఒక మంచి వాతావరణంలో మరి ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా గూడూరు ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను. విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడానికి నేను వచ్చాను. నన్ను మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మరి మీ ఇంట్లో మేలు జరిగితేనే నన్ను ఆశీర్వదించాను అంటున్నారు. నేను కూడా 20-30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఇది ఉన్నత విధి చదువుకొని నేను రాజకీయాల్లో వచ్చాను. యూనివర్సిటీలో మంచి సబ్జెక్ట్ చదివాను నేను. మరి అక్కడి నుంచి యువ నాయకుడిగా మరి స్టూడెంట్ లీడర్గా విలువలతో కూడినటువంటి ఆ జనరేషన్తో టచ్లో పెట్టుకొని విలువలతో కూడిన రాజకీయాలు ఇస్తూ వచ్చాను. నేను గూడూరు వాసులు అందరికీ మనవి చేస్తున్నాను. ముఖ్యంగా పట్టణ వాసులకి ఒక ప్రశాంతమైనటువంటి ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, నాగూర్, సురేష్ రెడ్డి, గిరిబాబు, కోదండరామయ్య, సాయి, హాషిం, పూర్ణ, అశోక్, బాబు, అల్తాఫ్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. 4.5 ఏళ్లుగా నారాయణకు కనిపించని నెల్లూరు నగరం ఇప్పుడు కనిపించిందా అంటూ వైకాపా జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేను ఎవరిని విమర్శించను అని చెప్పుకుంటూనే సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. నగరంలో వైకాపా అభ్యర్థి మారినప్పటి నుండి నారాయణల అహంకారం పెరిగిపోయిందన్నారు. జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అని చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. ఎందుకు అంత మనుషులంటే అంత చిన్న చూపు అవతల వ్యక్తులు అండి? మేము ఎప్పుడైనా ఆయన గురించి ఒక చిన్న పొరపాటైనా మాట్లాడామా? నారాయణ గారైనా మాట్లాడతాము. ఇప్పటికీ అదే గౌరవం ఉంది. మీరెందుకు అలాంటి మాటలు మాట్లాడతారు? యువతలు వాళ్ళకి విలువలు ఉండవా? ఎవరికైనా ఒక గౌరవం ఉంటుంది. సరే, మీరు చెప్పారు. ఇప్పుడు మీ గురించి వాస్తవాలను నేను ప్రజల దగ్గరికి కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. వైఎస్ కుటుంబ హయాంలో నెల్లూరు జిల్లా అభివృద్ధి గురించి చెప్పాను. నెల్లూరు నగరం నిజంగానే అభివృద్ధి చెందిందా? మీరు కొన్ని చెప్పినారు కదా అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. 2022లో సహాయ మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భారతదేశంలో నెల్లూరు కార్పొరేషన్ మొట్టమొదటి స్థానం నిలిచి 10 కోట్ల ప్రైజ్ మనీ మనం తెచ్చుకున్నాం. ఇది నిజమా కాదా? అందరికీ తెలుసు. ఏ ప్రభుత్వంలో వచ్చింది అవార్డు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చింది. ఓన్లీ నెల్లూరు నగర నియోజకవర్గంలో పేద సామాన్య ప్రజలకు కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇంటిని ఆదుకోవడంతో పాటు ఇవన్నీ కంప్లీట్ చేసాం. 2 సంవత్సరాల కోవిడ్ ఉన్నప్పటికీ కూడా స్మార్ట్ సిటీలుగా సెలెక్ట్ చేసింది. ఆ స్మార్ట్ సిటీలుగా తీసుకుంటున్నప్పుడు ఆ స్మార్ట్ సిటీల్లో మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వాటర్ ఫెసిలిటీ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కూడా భూమి లోపల ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వడం కానీ, ఫ్లైఓవర్లు కానీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా వాళ్ళే ఖర్చు పెట్టి ఆ స్మార్ట్ సిటీలను డెవలప్ చేశారు. అప్పుడు మన రాష్ట్ర మున్సిపల్ మంత్రి ఎవరున్నారు? నారాయణ గారు ఉన్నారు. కేంద్ర మున్సిపల్ మంత్రి ఎవరున్నారు? ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మన నెల్లూరు జిల్లా వాసున్నారు. ఇద్దరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మన నెల్లూరు వాళ్ళే. వేసవి కాలం సందర్భంగా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ నాంచారయ్య, ఈఓ పిఆర్డి మోహన్లు సూచించారు. ఓజిలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎక్కడా నీటి సమస్య ఉండకూడదని వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ఈ సుమన్ రెడ్డి, జేఈ మునిబాబు తదితరులు పాల్గొన్నారు. వాటి కోసం ఆల్రెడీ మేము పోలింగ్ స్టేషన్స్ అని వెరిఫై చేసినప్పుడు చూసాము. ఎక్కడెక్కడ ఏ డెసిషన్ ఉందో చూసి అక్కడ లోకల్ లీడర్స్కి, పంచాయతీ సెక్రటరీస్కి వీళ్ళందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాటిలో చాలా వరకు ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకా కొన్ని ఫుల్ఫిల్ చేయాల్సింది అంటే ఇందాక చెప్పాను నెమ్మది గురియాలని, అలాంటి దాన్ని కూడా పూర్తి చేస్తామో కూర్చున్నాము. అలాగే ఇప్పుడు ఇందాక ఆర్డీఓ గారు మాకు డైలీ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. అందులో ఏమన్నారు, ఎస్యూడ్ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు 2 డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు.
ఏఈ పిఆర్ గారికి, ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారికి అంటే 5 ఫుల్ఫిల్ చేస్తారు. దానికి కోఆపరేషన్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇంకొక 5 నిమిషాల్లో మన ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారు వస్తున్నారు. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రతి గ్రామంలోనూ ఎవరికి నీటి కొరత అనేది లేకుండా ముందుగా చలివేంద్రాలు కూడా మనం పార్టీ తరఫున ఏర్పాటు చేయకూడదు. ఏదైనా ఎన్జిఓ నాన్ పొలిటికల్ ఎవరన్నా ఉంటే వాళ్ళ చేత మనం కొట్టాలో ఇస్తే బెస్ట్. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ మనం ఏది ప్రొవైడ్ చేసినా కూడా పొలిటికల్ పార్టీస్తో సంబంధం లేకుండా మనమే ప్రొవైడ్ చేయాలి. ఏదైనా రిపేర్స్ వచ్చినా కూడా మనమే దగ్గర చేయించాల్సి వస్తుంది. అంటే సర్పంచెస్ హెల్ప్ తీసుకోవాలి, కానీ వాళ్ళు పొలిటికల్గా పరంగా వాళ్ళకి ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలి. ఎంసీసీ వైలేషన్ కాకుండా ఉండడం కోసం దీనికి నిన్న ఎస్ఓపి ఒకటి చెప్పారు కలెక్టర్ గారు. ఒక స్కీమ్ ఏదైనా రిపేర్ అయితే, పైప్ లైన్ లీకేజ్ కానీ లేదా మోటార్ రిపేర్ కానీ ఏదైనా అయితే 48 hours లోపు దాన్ని మనం రీస్టోర్ చేయాలి. ఒకవేళ హ్యాండ్ పంప్ కానీ రిపేర్ అయితే 24 hours లోపు మనం రీస్టోర్ చేయాలి. ఐడియా ఉందా ఏది ఎవరు రిపేర్ చేస్తారనేది? స్కీమ్ ఎవరు రిపేర్ చేస్తారు? రోటరీ వెస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందుకు దాతల సహకారం అభినందనీయమని క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగుల భరోసా కింద దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద రోటరీ వెస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగుల భరోసా కింద దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు క్లబ్ ప్రతినిధులు అందజేశారు. దాతగా శకుంతలమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎల్ఏపీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులకు ప్రతి నెలా చేయూత అందిస్తున్నామన్నారు. ఇందుకు దాతలు సహకరిస్తున్నారని, వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని వివరించారు. ఆధ్వర్యంలో ప్రతి నెల 27వ తేదీ దివ్యాంగుల భరోసా అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనకు అడిగిన వెంటనే కాదనకుండా మా సీనియర్ మెంబర్ అయినటువంటి పుసారెడ్డి శ్రీకాంత్ రెడ్డి లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ గారు వారి తల్లిగారైనటువంటి పుతలమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని మనకి ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారు రోటరీ వెస్ట్ క్లబ్లో ఇంతకుముందు ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేశారు. క్లబ్కి మంచి పేరు తీసుకొచ్చారు. గూడూరు చుట్టుపక్కల కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వారు ఏజీగా కూడా పైన అసిస్టెంట్ గవర్నర్గా కూడా మా రోటరీ వెస్ట్ క్లబ్లో మొట్టమొదటి అసిస్టెంట్ గవర్నర్ శ్రీకాంత్ రెడ్డి గారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. దివ్యాంగుల భరోసా కార్యక్రమం ద్వారా వారికి భరోసాత్వం అందించడం, దాంట్లో నన్ను భాగస్వామ్యం చేయడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ముందు రోటరీ వెస్ట్ వారు ఎటువంటి సేవా కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ చేస్తారని నేను రెడీగా ఉన్నాను. వారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసేదానికి గతంలో నామని చెప్పినట్టు కోటపాలను దత్తత చేసుకొని ప్రతి ఏడు గత 10 సంవత్సరాలుగా ఏడు ఇచ్చారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని చేకూరుస్తున్నారు. అయినప్పటికీ గత సంవత్సరం ఈ కార్యక్రమానికి దాతగా పుసారెడ్డి పుతలమ్మ గారి జ్ఞాపకార్థం మా సీనియర్ రిటైర్ అయినటువంటి పుసారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఆయనకి రోటరీ వెస్ట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోటరీ వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో మా శ్రీకాంత్ రెడ్డి గారు చాలా ముందున్నటువంటి సంవత్సరం ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీకాంత్ అన్న రోటరీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, ఏజీగా ఉన్నప్పుడు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు రోటరీ వెస్ట్ క్లబ్ చేయడం జరిగింది. ఈసారి కూడా లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమాన్ని మన శ్రీకాంత్ అనే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రతి సేవా కార్యక్రమం అడిగిన వెంటనే లాస్ట్ ఇయర్ దాదాపు 2 ప్రోగ్రాంలు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మరి ఆ స్కూల్ అవసరమైనటువంటి పిల్లలకు బట్టలు పంపిణీ కానీ, ఫర్నిచరు, ఆట వస్తువులు ఇటువంటివన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించినటువంటి బాధ్యతలు కలిగినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు. అలాగే ఎన్నో కార్యక్రమాలతో మా క్లబ్ ముందుకు తీసుకునేవారు. ఇప్పుడు చెప్పారు అసిస్టెంట్ గవర్నర్గా కాదు, మేము మొన్న మా సీనియర్ సభ్యులందరి సమక్షంలో శ్రీకాంత్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ఈ క్లబ్లో బాగా యాక్టివ్గా ఉండి గవర్నర్గా నామినేట్ చేసేదానికి మన క్లబ్ నుంచి
వారి మంచి మనసుతో ఈ క్లబ్ని గౌరవంతో కలిపి మీరు మన క్లబ్కి వెనదిచ్చే విధంగా ఒక మంచి ఉన్నత స్థానం చేసే విధంగా మీ సహాయ సహకారాలు చెప్పుకోవాలని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో రంగనాయకుల స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రథోత్సవం సందర్భంగా నగర వీధులు భక్తులతో నిండిపోయాయి. కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. స్వామివారి నామస్మరణలతో ఆయా వీధులు మారుమోగాయి. భక్తులు పాల్గొని రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. రాపూరు మండలంలోని అక్కమాంబపురం, సైదాపురం మండలంలోని రాజుల ఎరుగుంటపాలెం గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ గోవిందాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు సిద్ధయ్య స్వామి వారి శిలా విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ వేడుకలు రాజుల ఎరుగుంటపాలెం గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా బుధవారం విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, మంత్రపుష్పం, హోమాలు వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని పూజా కార్యక్రమాల్లో జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. గమనించి ఈ 4 రోజులు చెప్పి అందువల్ల మీరు తెచ్చినటువంటి కొబ్బరికాయలు మొత్తాన్ని కూడా కొట్టి వేయాల్సినటువంటి అవసరం లేదు. ఇదే భక్తులకి మనవరం. సహస్రవాత్ కంకణాలు కట్టుకున్న వాళ్ళు తిరగండమ్మా. అక్కడ రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుతోభితం గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అళగనాథ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష హోమం, బలిహరణ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పట్టణ పురవీధిలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం. ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ కు నివాళులర్పించిన అనంతరం తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్. అడుగడుగునా జన నీరాజనం. సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి. గూడూరులోని సనత్ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలతో మాట్లాడి పార్టీని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్. నాలుగున్నర ఏళ్లుగా కనిపించని నెల్లూరు నగరం ఇప్పుడు కనిపించిందా? నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అభ్యర్థి నారాయణపై ధ్వజమెత్తిన వైకాపా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. దివ్యాంగులకు ప్రతి నెలా నిత్యావసర వస్తువులు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు సరుకులు అందజేసిన రోటరీ క్లబ్ వెస్ట్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.